తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజులు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉండేటువంటి ఆ రాశిలో ఉండేటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఎలా ఉందో మనం చూసినట్టయితే కనుక ఈ కర్కాటక రాశి వారిని మనం గమనించినట్టే మొండివారుగా ఉంటారు వీరు. వారి లక్షణాలు మొండి, వారు ఏ పని అనుకుంటే ఆ పని చేయాలనుకుంటారు. చాలా అంటే చాలా మొండి, మూర్ఖత్వం. ఎలాంటి మూర్ఖత్వం అంటే వాడు అనుకున్న దానికి పట్టిన దానికి 3 కాళ్ళు అంటారు. అలాంటి మూర్ఖతో ఉన్నటువంటి రాశి ఎవరు ఉందంటే కర్కాటక రాశి. కానీ వీరు మంచివారు, ఏ కార్యాచరణను కూడా ఆ కార్యం చేస్తారు. ఏదైతే ముందడుగు వేస్తారో దానిలో మంచి నైపుణ్యం ఉంటుంది. వీరు అనుకున్న పని సాధిస్తారు, మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. ఇది వారి లక్షణం. అలాంటి వారికి మరి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంచెం ఉంటుంది. కాబట్టి అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేకపోయినా పనులు అనుకొని ఆ విధంగా కొత్తగా ఏదైనా జాబ్ కావాలి, కొత్త రకమైన జాబ్ కావాలి, అలానే నిరుద్యోగులు జాబ్ కావాలనుకున్న వారికి అయితే ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా ఏదైనా సినీ రంగానికి కానీ రాజకీయ రంగానికి కానీ అడుగు పెట్టాలనుకుంటే కనుక ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కనుక ఆ కార్యాచరణ వీరికి అదృష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే మొండోళ్ళు మూర్ఖులు రాజకీయ రంగాల్లో రావాలండి. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా కూడా ఎన్ని మాటలన్నా పని చేసేవారు కాదు. కానీ కర్కాటక రాశి వారికి మాట అంటే అసలు వచ్చుకోరు, మాట అంటే పడరు. కాబట్టి అలాంటి వాళ్ళు రాజకీయ రంగంలోకి వస్తే చాలా బాగుంటుంది. రాష్ట్రాలు మారిపోతాయి, దేశాలు మారిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు రాజకీయ రంగంలోకి వస్తే చాలా బాగుంటుంది. కాబట్టి కర్కాటక రాశిలో ఎవరు ఉన్నారో రాజకీయ రంగానికి ప్రవేశం చేయండి, రంగ ప్రవేశం చేయండి, దేనిదిన అభివృద్ధి అవ్వండి, ప్రజలందరికీ సేవ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా రాజకీయ రంగంలో రావాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారాలు కూడా మీకు ముఖ్యం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మీరు అర్చన, అభిషేకం, హోమం, యజ్ఞ, యాగ, దానాలు చేసుకోవచ్చు. ఇది పట్టు వస్త్రాలు సమర్పించుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి వారికి. అలానే ముడుపు కూడా కట్టుకోవచ్చు. గురువారం రోజు ముడుపు కట్టి శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపు కడితే కూడా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ నెరవేరుతుంది. మీకున్నటువంటి దిష్టిదోషాలన్నీ కూడా పట్టపంచలైపోతాయి. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక 2020 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే కనుక కొత్తగా జాబ్ చేయాలనుకున్న వారు, విదేశీ ప్రయత్నం చేయాలనుకున్న వారు అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఉమ్మడి ఆస్తులు కూడా మీకు వచ్చేలా కనబడుతున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే ఉమ్మడి ఆస్తులు, మీకు పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా మీకు లభ్యపడతాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే 25 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఇలాంటి ఆస్తులు లభ్యపడేదానికి ఎక్కువ కనిపిస్తుంది. అలానే ఆడవారు ఎవరైనా ఉంటే కనుక స్త్రీలకు కూడా ఎక్కువ ఉమ్మడి ఆస్తులు, ఆ తల్లిగారి బంగారం, అమ్మ నాన్నగారి బంగారం, పుట్టింటి నుంచి ఆస్తులు, అత్తగారి నుంచి ఆస్తులు అయితే ఖచ్చితంగా వీరి పేరు మీద రాసేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మీ పేరు మీద రాయించుకోండి, లేకపోతే మీకు ఆస్తి దొరకదనమాట. ఇక ఆస్తులు అనుకొని ముందుకు రావాలి అనుకుంటే కనుక మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా అమ్మవారు ఉంటే కనుక ఆ అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే చాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా నిత్యం కూడా లలిత సహస్రనామం వింటాలి. హనుమాన్ గుడిలో హనుమాన్ చాలీస చదువుకుంటూ ఉండాలి. లేకుంటే ఆకుపూజ చేయించి కూడా మీకు చాలా మంచి జరిగేదానికైతే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇకపోతే మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు
మాసాలు కూడా మీకేంటంటే అనుకున్నటువంటి ముందుకు వెళ్ళటానికి గానీ, విదేశాలకు వెళ్ళటానికి గానీ, కొత్త రకమైన జాబులు రావడానికి గానీ, జాబుల వెసులుబాటు గానీ, ప్రమోషన్స్ కానీ, అలానే ఇంక్రిమెంట్స్ కానీ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంకా హోటల్స్ రంగంలో ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే కూడా ఈ రాశి వారికి హోటల్స్ రంగం మొదలుపెట్టండి. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి ఉండి, బీఈడీ ఎగ్జామ్స్ రాసి ఉండి, జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే గనక మీకు జాబ్ కూడా వస్తుంది. ఏదైనా విష్ణు ఆలయంలో పులిహోర, నిమ్మకాయ కాకుండా చింతపండు పులిహోర దానం చేయడంతో అంటే అక్కడ స్వామివారికి ఈ యొక్క నైవేద్యం పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనుల్లో ముందుకు వెళ్ళేదానికైతే కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నించండి. ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు అయితే గనక ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. ఆరోగ్యం ఎలాంటి క్షీణిస్తుందంటే గనక బ్లడ్‌కి సంబంధించినటువంటి విషయాలు, అలానే స్టమక్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, అలానే మీకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కాళ్ళలో తిమ్మిర్లు, సోరియాసిస్, పారాలిసిస్, స్కిన్‌కి సంబంధించిన సమస్యలు అయితే గనక ఖచ్చితంగా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయం ఇంకా దానికి తగ్గట్టు ప్రికాషన్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే మీరు దీంతో పాటు పరిహారాలు కూడా మీకు ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ డిసెంబర్ మాసం వరకు చేసినటువంటి పరిహారాలు కూడా ఉన్నాయి. అది ప్రతినిత్యం కూడా మీరు ఒక ఇలాచీలు కానీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఒక 2 ఇలాచీలు ఎప్పుడు కూడా జేబులో ఉంచుకొని, స్త్రీలైతే గనక హ్యాండ్ బ్యాగ్‌లో ఇలాచీలు పెట్టుకొని ఉంటే చాలా మంచిది. అలానే స్త్రీలకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్లి సంబంధాలు కుదిరి, కర్కాటక రాశి స్త్రీలకైతే గనక పెళ్లి సంబంధాలు కుదిరి, పెళ్లి కూడా అయ్యేటువంటి యోచన ఉంటే మంచి భర్త వస్తాడు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వస్తారు. మంచి మీరు అనుకున్నటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారు వస్తారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక అన్ని రకాలుగా బాగుండాలనుకుంటే గనక సమీప దూరంలో మీకు ఎక్కడైనా హనుమాన్ మందిరం ఉంది అంటే గనక అక్కడ ఆకుపూజ చేయించండి. 109 గారెల దండ స్వామివారికి వేయండి. అలానే మామిడి ఎట్లైనా మీకు సీజన్ వైజ్‌గా ఏదైనా మామిడికాయ దొరికితే గనక ఎవరికైనా ఒక డజన్ మామిడికాయలు దానం చేస్తే గనక చాలా మంచి జరుగుతుంది. ఒక 2, 3 కలిపి ఒక డజన్ చేయొచ్చు. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఆదాయ వనరులు అనేది సృష్టిస్తాయి. ఇకపోతే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వారికి లక్కీ నెంబర్ కలిసొచ్చే నెంబర్ 5 అండ్ 7, 2 ఈ 3 నెంబర్‌లు బాగా కలిసొస్తాయి. ఇకపోతే వీరికి కలర్ కూడా రెడ్, ఆరెంజ్, యెల్లో ఈ 3 కలర్స్ కూడా వీరికి బేబీ పింక్ కూడా వీరికి బాగా కలిసొస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ముత్యం అనేది ముత్యంగా వైట్ కూడా వీరికి బాగా అద్భుతంగా కలిసొస్తుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే ఇక పరిహారాలు చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ యొక్క 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి కూడా అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు.